హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమితులు సెట్స్. జర్మన్ శాస్త్రజ్ఞుడు జార్జ్ కాంటర్ తన గణిత పరిశోధనలో సమితివాదాన్ని అభివృద్ధి పరిచాడు. ఫస్ట్ సమితి అంటే డెఫినేషన్. సమితి అంటే సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. సమితిని ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలచే ఏ కామా బి కామా సి ఎక్సెట్రాతో సూచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు సరి సంఖ్యల సమితి, బి ఈక్వల్ టు ఆంగ్ల అక్షరమాలలోని అచ్చుల సమితి. సునిర్వచితం అనగా సమితిలోని వస్తువులన్నింటికీ ఒకే విధమైన సామాన్య పోలిక లేదా ధర్మం కలిగి ఉండాలి, మరియు ఏదైనా ఒక వస్తువు సమితికి చెందినది లేనిది నిర్ధారించేటట్లు ఉండాలి. అలా ఉన్న వాటిని సునిర్వచితం వస్తువులు అంటారు. అంటే సమితిలోని వస్తువులన్నింటికీ ఒకే విధమైన సామాన్య పోలిక లేదా ధర్మం కలిగి ఉంటుంది. ఏదైనా ఒక వస్తువు సమితికి చెందినది లేనిది నిర్ధారించేటట్లు ఉంటే అది సునిర్వచితం వస్తువుల సముదాయం అవుతుంది. దానినే సమితి అంటారు. సమితి మూలకాలు. సమితిలోని వస్తువులను సమితి మూలకాలు అంటారు. సమితిలోని వస్తువులను సమితి మూలకాలు అంటారు. సమితిలోని మూలకాలను ఆంగ్ల భాషలోని చిన్న అక్షరాలచే సూచిస్తారు. మనం సమితిని సూచించాలంటే పెద్ద అక్షరాలు ఆంగ్ల భాషలోని పెద్ద అక్షరాలతో సూచిస్తాం. సమితిలోని మూలకాలను సూచించాలంటే చిన్న అక్షరాలతో సూచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, క్యాపిటల్ ఏ అనేది ఒక సమితి అనుకుంటే, ఏలో అంటే సమితిలోని మూలకాలు ఏంటి? ఏ కామా బి కామా సి కామా డి అనేవి మూలకాలు. నెక్స్ట్ బి అనేది సమితి అయితే బి సమితిలోని మూలకాలు ఏఈఐఓయు. నెక్స్ట్, ఏదైనా ఒక వస్తువు ఒక సమితికి చెందితే దాన్ని బిలాంగ్స్ టు అంటే ఈ సింబల్ బిలాంగ్స్ టు గుర్తుతో సూచిస్తాం. ఆ వస్తువు సమితికి చెందకపోతే నాట్ బిలాంగ్స్ టు అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు అంటాం. దీన్ని బిలాంగ్స్ టు అంటే దీన్ని డస్ నాట్ బిలాంగ్స్ టుతో సూచిస్తాం. సో డస్ నాట్ బిలాంగ్స్ టు గుర్తుతో సూచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, 3, 5, 7 ఉన్నాయి అంటే ఈ సమితిలో ఉన్న మూలకాలు ఏకి చెందినవి. దీన్ని బిలాంగ్స్ టుతో సూచిస్తాం. చెందినవి అంటే సింబల్ బిలాంగ్స్ టు. చెందనవి అంటే డస్ నాట్ బిలాంగ్స్ టు. సో ఈ సింబల్ అంటే 2 అనేది ఏకి చెందుతుంది అంటే 2 బిలాంగ్స్ టు ఏ. 3 అనేది ఏకి చెందుతుంది 3 బిలాంగ్స్ టు ఏ. 4 అనేది ఇందులో ఉందా? లేదు కాబట్టి 4 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. 5 అనేది ఉంది కాబట్టి 5 బిలాంగ్స్ టు ఏ. 6 లేదు కాబట్టి 6 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అవుతుంది. నెక్స్ట్, రోస్టర్ లేదా జాబితా రూపం. సమితికి చెందిన మూలకాలన్నింటినీ రాసి కామాలతో వేరు చేసి ఫ్లవర్ బ్రాకెట్లలో ఉంచడాన్ని రోస్టర్ లేదా జాబితా రూపం అంటారు. ఫ్లవర్ బ్రాకెట్ అంటే ఈ విధంగా, దీన్నే మీసాల బ్రాకెట్ అంటారు, ఫ్లవర్ బ్రాకెట్ అంటారు. ఈ రూపంలో రాసేటప్పుడు ఒక మూలకాన్ని ఒకసారి మాత్రమే రాయాలి, మరలా రాయకూడదు. అంటే రోస్టర్ రూపంలో రాసినప్పుడు ఒక మూలకాన్ని ఒకసారి మాత్రమే రాయాలి, మరలా రిపీట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు ఏఈఐఓయు, బి ఈక్వల్ టు 2, 4, 6, 8. నెక్స్ట్, సమితి నిర్మాణ రూపం. మనం రోస్టర్ రూపం చూసాం, ఇప్పుడు సమితి నిర్మాణ రూపం. సమితిలోని మూలకాన్ని ఎక్స్గా సూచించి ఎక్స్ ప్రక్కన ఒక సెమికోలన్ ఉంచి ఆ సమితికి చెందిన మూలకాల యొక్క లక్షణాలు లేదా ధర్మాలను రాస్తాం. ఈ మొత్తాన్ని ఫ్లవర్ బ్రాకెట్లో ఉంచడాన్ని సమితి నిర్మాణ రూపం అని అంటారు. అంటే మనకి ఒక సమితి ఇచ్చినప్పుడు సమితిలోని మూలకాన్ని ఎక్స్గా సూచించి ఎక్స్ ప్రక్కన సెమికోలన్ ఉంచి ఆ సమితికి చెందిన మూలకాల యొక్క లక్షణాలు లేదా ధర్మాలను రాస్తాం. ఈ మొత్తాన్ని ఫ్లవర్ బ్రాకెట్లో ఉంచడాన్ని సమితి నిర్మాణ రూపం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ ఇచ్చారు, రోస్టర్ రూపంలో రాసిన వాటికి మనం లక్షణాలను చెప్తాం. ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ జాబితా రూపంలో ఏ ఈక్వల్ టు ఏఈఐఓ ఇచ్చారు, సెట్ ఆఫ్ ఏఈఐఓ ఇచ్చారు. సమితి నిర్మాణ రూపంలో ఏ విధంగా రాస్తాం? ఏఈఐఓయు అనేవి ఆంగ్ల భాషలోని అచ్చులు. ఏఈఐఓయు అనేవి ఆంగ్ల భాషలోని అచ్చులు. ఎక్స్ సచ్ దట్, ఎక్స్ అనేది ఆంగ్ల భాషలోని ఒక అచ్చు అన్నారు. ఈ విధంగా ఎక్స్గా సూచించి ఎక్స్ ప్రక్కన సెమీకోలన్ పెట్టి ఆ సమితికి చెందిన మూలకాల యొక్క లక్షణాలని తెలియజేస్తుంది. అంటే ఏఈఐఓయు అనేవి లెటర్స్ అయితే ఇవి దేనికి సంబంధించినవి? ఆంగ్ల భాషలోని అచ్చులు అంటే వొవెల్స్. నెక్స్ట్ శూన్య సమితి. శూన్య సమితి అంటే ఒక సమితిలో ఎటువంటి మూలకాలు లేకుంటే అటువంటి సమితిని శూన్య సమితి అంటారు. శూన్య సమితిని పై లేదా ఈ బ్రాకెట్తో ఫ్లవర్ బ్రాకెట్తో సూచిస్తాం. అంటే సమితిలో ఎటువంటి మూలకాలు లేకపోతే దాన్ని శూన్య సమితి అంటారు. 2 కన్నా పెద్దదైన సరి ప్రధానాంకాల సమితి అన్నారు. మనకి 2 కన్నా పెద్దదైన సరి ప్రధానాంకాల సమితి అనేది ఉండదు. ఎందుకని? మనకి 2 అనేది సరి ప్రధాన సంఖ్య, తర్వాత అన్నీ వచ్చేవి కూడా బేస్ సంఖ్యలు అవుతాయి కానీ సరి సంఖ్యలు ఉండవు ప్రధాన సంఖ్యల్లో. సో 2 కన్నా పెద్దదైన సరి ప్రధాన సంఖ్యల సమితి అంటే అది శూన్య సమితి అవుతుంది. పరిమిత సమితి మరియు అపరిమిత సమితి. పరిమిత సమితి అంటే మనకి లిమిట్ ఉంటాయి, ఇవి అన్లిమిటెడ్. పరిమిత సమితి అంటే ఒక సమితిలోని మూలకాలను లెక్కించగలిగితే ఆ సమితిని పరిమిత సమితి అంటారు. పరిమిత సమితి అంటారు అంటే ఒక సమితిలోని మూలకాలను లెక్కించగలిగేటట్లుగా ఉంటే అవి పరిమిత సమితి అని. మూలకాలను లెక్కించడానికి వీలు లేకపోతే అటువంటి సమితులను అపరిమిత సమితులు అంటారు. అంటే మనకు ఒక లిమిట్ ఉన్నాయంటే, ఒక సమితిలోని మూలకాలు లిమిట్ ఉంటే అవి పరిమిత సమితి అవుతుంది. లిమిట్ లేదు, అన్లిమిటెడ్ ఉన్నాయంటే మాత్రం అవి అపరిమిత సమితులు అవుతాయి. పరిమిత సమితికి ఎగ్జాంపుల్ ఏంటి? ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10. పరిమిత సమితులు అంటే ఏంటి? పరిమిత సమితులు అంటే ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10 అనేవి పరిమిత సమితిలో ఉండే మూలకాలు. అపరిమిత సమితి అంటే బి ఈక్వల్ టు 1, 2, 3 అలా ఎంతవరకు ఉంటాయి? ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. మనకి ఇన్ఫినిటీ వరకు ఉన్నాయంటే అవి అపరిమిత సమితి అని అర్థమవుతుంది. నెక్స్ట్ కార్డినల్ సంఖ్య. ఒక సమితిలోని మూలకాల సంఖ్యను తెలిపేదాన్ని ఆ సమితికి కార్డినల్ సంఖ్య అని అంటారు. సమితి ఏ యొక్క కార్డినల్ సంఖ్యను n/aతో సూచిస్తారు. ఒక సమితిలోని మూలకాల సంఖ్యను తెలిపేదానిని ఆ సమితికి కార్డినల్ సంఖ్య అని అంటారు. సమితి ఏ యొక్క కార్డినల్ సంఖ్యను n/aతో సూచిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ఏఈఐఓయు, సెట్ ఆఫ్ ఏఈఐఓయు ఉన్నాయి. ఏ యొక్క కార్డినల్ సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని మూలకాలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 అంటే నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5 అవుతుంది. దీన్నే కార్డినల్ సంఖ్య అంటారు సమితికి. నెక్స్ట్ విశ్వసమితిని లేదా సార్వత్రిక సమితి అని కూడా అనొచ్చు దీన్ని. విశ్వసమితి యు లేదా మ్యూతో సూచిస్తారు. విశ్వసమితిని సాధారణంగా దీర్ఘచతురస్రంలో మ్యూచే సూచిస్తాం. నెక్స్ట్ ఉపసమితి అంటే మ్యూలో అన్ని మూలకాలు. విశ్వసమితి అంటే ఏంటి? మనకి అన్నీ కూడా అందులో ఉంటాయి. విశ్వసమితి అంటే మ్యూలో అన్ని మూలకాలు ఉంటాయి. ఉపసమితి ఏ మరియు బి సమితికి ఉపసమితి ఎప్పుడవుతుందంటే ఏ అనేది బికి ఇక్కడ ఏ అనేది బి సమితికి ఉపసమితి ఎప్పుడవుతుందంటే ఏలోని స్మాల్ ఏ సమితిలోని ఏలో మూలకం అంటే ఏ అనేది సమితి ఏలో మూలకం అయి ఉండి సమితి బిలో కూడా మూలకం అయితే సమితి ఏ బికి ఉపసమితి అవుతుంది. దానిని క్రింద విధంగా రాస్తాం. అంటే ఏ అనేది బికి ఉపసమితి ఎప్పుడవుతుందంటే ఏలో ఉన్న ఏ అనే మూలకం సమితి ఏలో ఉండి అదే మూలకం బిలో ఉండాలి. అంటే స్మాల్ ఏ అనే మూలకం బిలో కూడా ఉందంటే అది ఏకి బి అనేది ఉపసమితి అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం.
స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, దట్ ఇంప్లైస్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. అయితే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఉపసమితిని మనం సబ్సెట్తో సూచిస్తాం. ఇది ఉపసమితికి గుర్తు. ఏ బిలాంగ్స్ టు స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ అవ్వాలి, స్మాల్ ఏ బిలాంగ్స్ టు బి అయితే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అవుతుంది. నోట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. ప్రతి సమితి కూడా దానికదే ఉపసమితి అవుతుంది. ఎందుకని? ఏ అనేది ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. నెక్స్ట్, ప్రతి సమితికి శూన్య సమితి ఉపసమితి అవుతుంది. ప్రతి సమితికి శూన్య సమితి ఉపసమితి అవుతుంది. ప్రతి సమితికి కూడా శూన్య సమితి అనేది ఉపసమితి అవుతుంది. నెక్స్ట్, సమసమితులు. సమితి ఏలోని ప్రతి మూలకం సమితి బిలోని ఉండి, అలాగే సమితి బిలోని ప్రతి మూలకం సమితి ఏలో ఉంటే ఏబీలను సమసమితులు అంటారు. సో సమసమితులు అంటే సమితి ఏలోని ప్రతి మూలకం బిలో ఉంటుంది, అలాగే బిలోని ప్రతి మూలకం కూడా ఏలో ఉంటే ఏబీలను సమసమితులు అంటారు. ఇక్కడ ఏ ఈ సబ్సెట్ బి మరియు బి సబ్సెట్ ఏ అవుతుంది. మనకి ఉపసమితి అంటే ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఉపసమితి అవుతుంది. ఇక్కడ ఏ సబ్సెట్ ఆఫ్ బి మరియు బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఏ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే ఏలోను బిలోను కూడా మూలకాలు అనేవి సేమ్ ఉంటే సమసమితులు అవుతాయి. వెన్ చిత్రాలు. సమితుల మధ్య సంబంధాలను సూచించడానికి ఆయిలర్ లేదా వెన్ చిత్రాలను మనం ఉపయోగిస్తాం. సమితుల మధ్య సంబంధాలను సూచించడానికి ఆయిలర్ లేదా వెన్ చిత్రాలను మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్, అన్వేక సాదృశ్యం. అన్వేక సాదృశ్యం. ఏ సమితిలోని ప్రతి మూలకం బి సమితిలోని ఒకే ఒక మూలకంతోనూ మరియు బి సమితిలోని ప్రతి మూలకం ఏ సమితిలోని ఒకే ఒక మూలకంతోనూ జతపరచబడితే ఆ సమితుల మధ్య అన్వేక సాదృశ్యం ఉంది అంటాం. అన్వేక సాదృశ్యం అంటే ఏ సమితిలోని ప్రతి మూలకం బి సమితిలోని ఒకే ఒక మూలకంతోనూ మరియు బి సమితిలోని ప్రతి మూలకం ఏ సమితిలోని ఒకే ఒక మూలకంతో జతపరచబడితే ఆ సమితుల మధ్య అన్వేక సాదృశ్యం ఉంది అంటాం. నెక్స్ట్, తుల్య సమితులు. ఏ బి సమితుల మధ్య అన్వేక సాదృశ్యం ఉంటే ఆ సమితులను తుల్య సమితులని అంటారు. ఏబి సమితుల మధ్య అన్వేక సాదృశ్యం ఉంటే ఆ సమితులను తుల్య సమితులు అంటారు. తుల్య సమితులను ఈ గుర్తుతో సూచిస్తారు. తుల్య సమితి ఏ సిమిలర్ టు బి లేదా ఏ టు బిగా సూచిస్తారు. అన్ని సమితుల మధ్య అన్వేక సాదృశ్యం ఉంటుంది. అన్ని సమితుల మధ్య అన్వేక సాదృశ్యం ఉంటుంది. సమసమితులు అన్నీ తుల్య సమితులు అవుతాయి. సమసమితులు అన్నీ కూడా తుల్య సమితులు అవుతాయి. ఎందుకని? ఏలో ఉన్న మూలకాలు బిలో ఉన్న మూలకాలు సమానం అవుతాయి కదా. కానీ తుల్య సమితులన్నీ సమసమితులు కానేరవు. తుల్య సమితులన్నీ సమసమితులు కానేరవు. ఇది సమితుల్లో ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ కూడా ఉంది, ఇంట్రడక్షన్. సో ఈ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్తే మీకు ఈ డెఫినేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తుంటే సమితుల గురించి ఒక ఐడియా వస్తుంది. మీకేమైనా డౌట్స్ ఉంటే ఏ సబ్జెక్ట్ మీద ఏదైనా టాపిక్ మీద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దాని మీద నేను ఒక వీడియో చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.